మీరు మనుషులే, కానీ మనుషులు చేయి అపరాధాలు చేస్తే కనుక కుదరదు అంటాడు. ఏంటండి, మనుషులు పట్టుకొని మనుషుల్లో బతకూడదు, ఎలా బతకాలి మరి? ఎలా బతకాలి? అదే దేవుని వాక్యం మనకి ఇచ్చే సవాలు. ఎఫెసీ పత్రిక 5:1 కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంక చిన్న చితక టార్గెట్ ఏం లేదు. మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె ఉండాలంటే దేవుని పోలి నడుచుకోండి అంతే. దేవుడు ఎలా జీవించాడో మహిమను వదులుకొని వచ్చాడు. దేవుడు ఎలా జీవించాడో మనలో ఒక్కరిగా మారిపోయాడు. దేవుడు ఎలా జీవించాడో దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవుడు ఎలా జీవించాడో రిక్తునిగా మారిపోయాడు. దేవుడు ఎలా జీవించాడో శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఇది కాదా మాదిరి? ₹1,00,00,000 మాట చెప్తాను, గుండెకాయలో, పేపర్లో, నోట్స్లో, బైబిల్లో పెట్టుకో. మహాదేవుడు, మహిమగల దేవుడు నీ నుండి రాసుకో దర్జాగా. సగటు మనిషి ప్రవర్తనను మించినదే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.